ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా సార్. అంతకంటే ముందు ఈ పిఆర్పి అని పెయిన్ రిలీఫ్ థెరపీ అని చెప్పి ప్లాస్మా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను నా గుండె మండిపోయే క్వశ్చన్ ఇది. అది ఎందుకంటే మీ టీవీలో వాళ్ళు, ఇంకొక టీవీ వాళ్ళ ఛానల్ పేరు చెప్పక్కర్లేదు, నేను ఒక ఈ మోకాళ్ళు ఇంజక్షన్లు చేసేదాన్ని ఒక పెద్ద ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి అదొక పెద్ద ఇంటర్వ్యూ చేసి ఆ డాక్టర్ని ఇది చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఫస్ట్ పాయింట్, మోకాళ్ళలో ఇంజక్షన్లకి 90% పనికిరావు. తర్వాత బోన్ అండ్ బోన్ ఆర్థరైటిస్ అంటారు, అంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్, అంటే ఎముక రాసుకుంటున్న ఆర్థరైటిస్. నేను ఎక్స్రేస్ చూపిస్తాను తర్వాత మీకు. ఆ ఆర్థరైటిస్లో ఇంజక్షన్లు పనికిరావు. అదే ఇప్పుడు సిటీ నిండా కొన్ని వందల మంది ఈ పెయిన్ కంట్రోల్ స్పెషలిస్టులను చేరి పేషెంట్ల ఆపరేషన్ వల్ల భయపడే ఒక వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు దోచేస్తారు. నేను వాళ్ళని డాక్టర్లు కూడా అన్ను, వాళ్ళ దొంగలు సార్. వాళ్ళు బేసిక్గా అనస్థెటిస్ట్ కదా. అనస్థెటిస్టులు ఉన్నారు, పెయిన్ కంట్రోల్ స్పెషలిస్టులు ఉన్నారు, ఇంగ్లాండ్లో చదివి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని. ఒక లేడీ డాక్టర్ ఉంది, ఆమె అయితే ఇక ప్రతిసారి ఏ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా ఏం వచ్చినా కింద స్క్రోలింగ్ పడుతూనే ఉంటుంది. మేము మోకాళ్ళ నొప్పి అనవసరం అంట కదా, ఇది చేస్తే మీరు గంతులు వేస్తారంట కదా అని మళ్ళీ క్యాచ్ వర్డ్స్. వీళ్ళందరూ అనుకుంటారు, ఓ గురవారెడ్డికి మోకాళ్ళ ఆపరేషన్లు బిజినెస్ తగ్గిపోతుంది అందుకని ఇది చేస్తున్నాడని. నాకేం తగ్గక్కర్లా, నాకేం తగ్గదు. బట్ నేను చెప్పేది ప్రజల కోసం. మీకు బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ స్టేజ్ 3 and 4 ఆర్థరైటిస్ ఉంటే ఇంజక్షన్లు పనిచేయవు. మొదటి 2 స్టేజుల్లో ఇంజక్షన్లు అక్కర్లేదు. కాబట్టి ఈ ఇంజక్షన్లు పిఆర్పీలు అన్నది నా ఉద్దేశంలో మొహమాటం లేకుండా చెప్తున్నాను, స్కామ్ ఆఫ్ ద సెంచరీ. దీని మీద నా సోదరులు సోదరీమణులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అమాయక ప్రజలను దోచుకొని. నేను వాళ్ళకు బుద్ధి చెప్పలేను. పేషెంట్ల కన్నా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు ఇంజక్షన్లు చేయించుకోవద్దు, పనికిరావు. ఇంజక్షన్లు చేయించుకోకుండా ఆపరేషన్లు కూడా చేయించుకోవడానికి భయపడితే ఇంట్లో కూర్చొని ఒక రామాయణం మహాభారతం చదువుకోండి. అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేది. ఒక డాక్టర్, ఒక పెయిన్ స్పెషలిస్టు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు, పేర్లు అక్కర్లా, అందరికీ తెలుసు. 2,80,000 తీసుకుంటాడు ఇంజక్షన్లకి. ఒక ఇంజక్షన్ 3 ఇంజక్షన్లు 2,80,000 ఒక కోర్స్కి. ఒక్కడు కూడా పనికిరాదు. బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఆ దగ్గర మళ్ళీ బౌన్సర్లు పక్కన. ఇలాంటి ప్రాక్టీస్ అండి, ఇంత అనెతికల్ ప్రాక్టీసు. పేషెంట్లు అర్థం చేసుకొని వెళ్ళాలి. పేషెంట్లు వాళ్ళు ఇప్పుడు నీకు గ్యారంటీ ఇచ్చి నేను ఇంజక్షన్ ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ చేస్తున్నప్పుడు పనికి రానప్పుడు వెళ్ళి లంపకాయ కొట్టాలి అతను. సో అలాంటి దురదృష్టమైన జనాలు చేరారు ఇక్కడ. అనెతికల్ ప్రాక్టీసు, అన్ప్రొఫెషనల్ ప్రాక్టీసు. దీన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా రాసి దీన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. బట్ చెప్పా కదా, వాళ్ళకి బుద్ధి రావాలి. ఏదో ఒక రోజు బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను నేను.